నమస్తే. జూలై 7, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయి, ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 12వ స్థానంలోనూ, మంగళుడు కర్కాటకంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని ఖర్చులు, మనస్తాపము కలిగే అవకాశం కనబడుతోంది. కొద్దిగా నష్టపోయే అవకాశము, ఏ రంగంలో ఉన్నవారైనా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ధనపరంగా కావచ్చు, సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఒకంత నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఏదైనా ధనాన్ని ఇవ్వాలన్నా లేదా అంటే తీసుకోవాలన్నా, ఒప్పందాల మీద సంతకాలు పెట్టాలన్నా, అగ్రిమెంట్ల మీద కానీ, కాంట్రాక్ట్ల మీద కానీ, లేదన్నా బిల్స్ మీద కానీ సంతకాలు చేయాలి అని అనుకుంటే కనుక ఒకంత జాగ్రత్తలు తీసుకుని మీ శ్రేయోభిలాషల్ని కనుక్కొని అప్పుడు చేసినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశము, నష్టం నుంచి తప్పుకునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత అలజడి కలిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడంతో పాటుగా ఏరియర్స్ ఏవైనా ఉంటే కనుక అవి రాకుండా కొంచెం అడ్డగించే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి, తదుపరి ప్రయత్నాలు చేసుకోండి. ఎవరికైనా ప్రమోషన్స్ కావాలన్నా, వేరే విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, లేదా ఉద్యోగాలు మారాలనుకున్నా, ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, లేదంటే అప్లికేషన్స్ పెట్టుకున్నా, దానికి సంబంధించిన ఏ చర్యలు తీసుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభమైన దినము. ఈరోజు మీరు ప్రారంభం చేసుకోవచ్చు. కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటట్టుగాను మీ సహోద్యోగులు మీకు కలిసి వచ్చేటట్టుగా కనిపిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు కానీ, విదేశాలతో మీరు ఏదైనా టైఅప్ పెట్టుకోవాలంటే కానీ ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఇక్కడ స్త్రీలకు చెప్పదగినది ఏంటంటే ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. కొంతమందికి పిల్లల మీద పర్యవేక్షణ పెట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే కొన్ని అనుకోని దుర్ఘటనలు జరగకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో తల్లులు జాగ్రత్తగా ఉండదగిన సూచనగా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నట్టయితే కనుక కొంత ఉపశమనం కలుగుతుంది. దీనితో పాటుగా ఎవరైతే ఇంటి యజమానులు కానీ లేదా ఈ రాశిలో ఉండేవారు కానీ శివాలయంలో మీ పేరిట పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది. నమస్తే.